సూర్య గారి యాక్టింగ్‌కి అసలు ఒక అవార్డే ఇయ్యాలి భయ్యా. నేషనల్ అవార్డ్ అయినా సరే, నంది అవార్డ్ అయినా సరే, ఆస్కార్ అవార్డ్ అయినా సరే, ఏ అవార్డ్ అయినా ఇవ్వచ్చు భయ్యా. ఎందుకో మీకు వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సూర్య గారు మనం 'గజినీ' నుంచి చూస్తున్నాం. నాకు తెలుసు అప్పటినుంచి. 'గజినీలో' క్యారెక్టర్ కావచ్చు, 'సెవెంత్ సెన్స్' కావచ్చు, మధ్యలో 24 మూవీ కావచ్చు, అండ్ ఇప్పుడు 'కంగువ' కావచ్చు. ఇంకా కొన్ని మూవీస్ మర్చిపోతే సారీ. సో, ఆయన రోల్ ఎట్లుంటది, పవర్‌ఫుల్ ఉంటదసలు. ఎవ్వరు చేయనటువంటి రోల్స్ ఉంటది. సో, ఆ క్యారెక్టర్‌లో జీవించేస్తాడసలు. సో, అలాంటి సూర్య గారికి ఒక పద్మభూషణో, ఇలాంటి పెద్ద పెద్ద అవార్డు ఇస్తే బావుంటది నా ఫీలింగ్ మరి. సో, దీనిపైన మీ ఒపీనియన్‌లో కామెంట్ చేయండి. అయితే 'కంగువ' ట్రైలర్ చూస్తే భయ్యా మతిపోయింది నాకైతే. ఆ విజువల్స్ ఏంట్రా బాబు అనిపించింది. గ్రాఫిక్స్ అసలు తోపున్నాయి. ఇలాంటి విజువల్స్, గ్రాఫిక్స్ హాలీవుడ్ మూవీస్‌లో చూస్తాం. సో, మన ఇండియన్ మూవీస్‌లో 'కల్కిలో' చూసాం. ఇప్పుడు 'కంగువలో' చూడబోతున్నాం. చాలా బాగా అనిపించింది నాకైతే. నిజంగా సూపర్ అసలు. రిలీజ్ అయిన సాంగ్స్ చూస్తే మాత్రం మస్తుంది. అసలు 'దేవిశ్రీ ప్రసాద్' గారు ఈ రేంజ్‌లో ఇస్తారని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మ్యూజిక్ గూడా కొత్తగుంది, ఫ్రెష్‌గుంది. అసలు మనకు 'దేవిశ్రీ ప్రసాద్' గారు మ్యూజిక్ ఇచ్చారని అనిపియదు భయ్యా. ఇంత చేంజ్ అసలు. చాలా బాగుంది భయ్యా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌లో చూసుకున్నట్లయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. అండ్ రిలీజ్ అయిన సాంగ్స్ బాగున్నాయి. అద్దిరిపోయింది. 'దేవిశ్రీ ప్రసాద్' అన్న నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చిండు. సూర్య గారు 2 డిఫరెంట్ క్యారెక్టర్ లుక్స్ కూడా బాగున్నాయి. అండ్ విలన్ 'యానిమల్' మూవీలో విలన్‌గా యాక్ట్ చేసిన బాబీ డియోల్ ఈ 'కంగువ' సినిమాలో కూడా విలన్‌గా యాక్ట్ చేస్తున్నారు. సో, సినిమా అయితే నవంబర్ 14న రిలీజ్ అవుతుంది. సినిమా చూశాక మాట్లాడుకుందాం. సినిమా ఎలా ఉంది ఏంటనేది. సో, ట్రైలర్ చూసినట్టయితే మీకెలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి మరి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.